గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం కేసరపల్లి లెప్రసీ కాలనీలోని ఆర్సీఎం చర్చిలో ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ భారతిరెడ్డి విజయవాడ మదర్ తెరెసా ట్రస్ట్ ఆధ్వర్యంలో లెప్రసీ కాలనీలోని వ్యాధిగ్రస్తులతో మాట్లాడి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటారని భరోసా ఇచ్చిన వైఎస్ భారతిరెడ్డి. అట్లా ఇట్లా కథలన్నీ మనం చదివినప్పుడు మన మనసులో ధైర్యం పుట్టాలి. ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నాడు, నేను తీర్పు తీర్చడానికి రాలేదు, మనలో తప్పులు ఎంచడానికి రాలేదు, మనల్ని రక్షించడానికి వచ్చినాడు, మంచి మార్గంలో రక్షించడానికి వచ్చినాడు. కాబట్టి ఆ మాటలు నమ్ముకొని యేసు ప్రభు. కానీ ముఖ్యంగా నాకు ఇక్కడ వచ్చి ప్రేయర్ చేస్తూ ఉంటే అందుకు ఒక మాట చెప్పాలనిపించింది. మనమందరము మన అవసరం ఏదున్నా సరే, మన కష్టం ఏదున్నా సరే, ఏసయ్య దగ్గరికి పోతే ఏసయ్య మన మాటలు ఏదంటే మీకు తెలియదు కాదు, మెజార్టీ సభ్యులంతా కూడా వైసీపీ అభిమానాన్ని మా మీద కష్టపడుతున్న దాని మీద జరిగింది తెలియదు, ఏం చేసుకోవడం తెలియదు. సార్ అపాయింట్మెంట్ ఒకసారి మా స్లాబ్ కమిటీ అనేది రాష్ట్రంలో పనిచేస్తుంది, నేను నేషనల్లో కూడా ప్రజల్లో పనిచేస్తాను. మేము ఇలాంటి మన కాలం 833 ఉన్నాయి నేషనల్ వైడ్, దాంట్లో కూడా ప్రజలు కానీ స్లాబ్ కమిటీకి సెక్రటరీ ఉన్నాను. సార్ అపాయింట్మెంట్ ఇస్తే స్లాబ్ కమిటీకి సార్లు కూడా తిన్నాను. ఎందుకంటే ప్రధానమైన సమస్య ఏంటంటే చాలా మంది ఇంచుమించు ఇప్పుడు ప్రస్తుతానికి 250 మందికి 3 జిల్లాలకు సంబంధించి కంటి తీసేశారు. ప్రభుత్వం చేస్తే లాగుంది. మరొకసారి ఏంటంటే మీ అందరికీ చూడగా ఏం జరిగిందనేది భగవంతులకు తెలుసు, మీరన్నా నేనన్నా చేసేసి అనుకుంటాం. అన్నీ తెలుసు, అన్ని మంచి రోజులు మళ్ళీ మనకు వస్తాయి. ఖచ్చితంగా మా అందరి తరఫున కార్యాలయం తరఫున ఎందుకంటే మీకు పేరు పడవు ఈ వాడడం వల్ల ఐడీస్ సంబంధించిన దానివల్ల ఎలక్ట్రిక్ లేదు మేడం. మీకు పెన్షన్ అనేది ఇదివరకు జరిగిన వారంటీ ద్వారా డైరెక్ట్ వచ్చినప్పుడు చేరాయి, మళ్ళీ సమస్య అది అలాగే ఉంది. మేము సార్ మాట చెప్పుకున్నాం, చాలాసార్లు ప్రయత్నం చేశాము, మొదలుపెట్టాము. ఒకసారి మీ వాళ్ళైనా సార్కి చెప్పాలనుకుంటున్నాము. మెజార్టీకి సంబంధించిన పెన్షన్ అన్ని కూడా, ఎందుకంటే ఏదైతే ఓకే